మిత్రులారా అందరికీ జై భీమ్. మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా యాక్టివ్గా తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు, జై భీములు. మిత్రులారా, తెలంగాణలో చిన్న వ్యాపారులు, స్థానికులు, చేతి వృత్తుల వాళ్ళు పోరాడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీ చాలా స్పష్టంగా మార్వాడీలకి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మేము కూడా మార్వాడీల వెంటే ఉన్నాము అని నిరూపించుకోవడానికి పోరాడుతున్న ప్రజల మీద, నాయకుల మీద, మేధావుల మీద నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నది. అయితే ఇక్కడ ఒక సందేహం వచ్చింది. మరి కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి, విప్లవ పార్టీలు కూడా ఎందుకు మౌనం పాటిస్తున్నాయని ఒక అనుమానం వస్తున్నది. పేదలకి, మధ్యతరగతి ప్రజలకి, వృత్తులు కోల్పోతూ ఉపాధులు కోల్పోతున్న వాళ్ళకి అండగా నిలవాల్సిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికీ మౌనం పాటించడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం అవ్వట్లేదు. విముక్త చిరుతల కచ్చి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ ఇంకా మార్క్సిస్టు ఐడియాలజీతో పనిచేసేటువంటి ప్రతి రాజకీయ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు కూడా ఈ అంశం మీద తమ స్టాండ్ని ప్రకటించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. స్థానిక వ్యాపారులకి, చేతి వృత్తిదారులకి, పేద ప్రజలకి మధ్యన జరుగుతున్న పేద ప్రజలకి మార్వాడి వ్యాపార వర్గానికి, బలవంతులైన వ్యాపార వర్గానికి మధ్యన జరుగుతున్నది ఈ ఘర్షణ, ఈ వైరుధ్యం. అంటే స్థానిక చిన్న మధ్యతరగతి వ్యాపారులకి బయటి నుంచి వచ్చిన బడా మార్వాడి వ్యాపార వర్గానికి మధ్యన ఈ వైరుధ్యం తలెత్తింది. మరి ఈ సమయంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటువైపు ఉంటాయి? కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ చేతి వృత్తుల వాళ్ళ వైపు ఉంటాయా, లేదా మార్వాడీల పక్షాన ఉంటాయా? కమ్యూనిస్టు పార్టీలు ఉద్యోగాలు లభించక ఉపాధులు కూడా కోల్పోతున్నటువంటి మధ్యతరగతి ప్రజల పక్షాన ఉంటారా, లేదా మార్వాడీల పక్షాన ఉంటారా? ఆత్మహత్యలు